వైఎస్ఆర్సీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి అతనిని విజయవాడకు తరలించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ సహా మొత్తం 88 మందిపై పోలీసులు కేసు పెట్టారు. టీడీపీ కార్యాలయంలో పనిచేస్తోన్న సత్యవర్ధన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పు ఈ నెల 20న రానుంది. అంతలోనే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వంశీ అరెస్టుకు ముందు కొన్ని ట్విస్టులు తప్పలేదు. టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ హఠాత్తుగా ఈ కేసుకు తనకు ఏ సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ ఇచ్చి షాక్ ఇచ్చాడు. 2 రోజుల క్రితం ఈ కేసుకు సంబంధించి సత్యవర్ధన్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నాడు. అయితే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో సత్యవర్ధన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తనను వంశీ అనుచరులు కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశారని ఆయన చెప్పాడు. దీంతో వల్లభనేని వంశీ ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.